హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శరత్ సీటెట్ ఛానల్. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో సీటెట్ సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. అయితే ఇక్కడ మనం ఫస్ట్గా గూగుల్ క్రోమ్ లేదా గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి డిజిలాకర్ క్లిక్ చేయాలి. డిజిలాకర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనిపించేటటువంటి డిజిలాకర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు లాగిన్ లేదా రిజిస్టర్ అని ఉంటుందన్నమాట. మీకు రిజిస్టర్ అయితే మీరు కనుక కొత్తగా డిజిలాకర్కి వస్తే రిజిస్టర్ చేసుకోవాలి. లేదు, ఒకవేళ మీరు కనుక ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ అకౌంట్ అనేది ఉందన్నమాట, కాబట్టి నేను డైరెక్ట్గా లాగిన్ అవుతాను. చూడండి, ఇక్కడ మన ఫోన్ నెంబర్ అనేది క్లిక్ చేయాలి. మన ఫోన్ నెంబర్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇదిగోండి, ఇక్కడ మనకి అకౌంట్ ఉంది కాబట్టి నాకు ఇక్కడ వెరిఫైడ్ అనే అకౌంట్ ఉంది కాబట్టి నా అకౌంట్ చూపిస్తుంది. నా అకౌంట్కి పిన్ ఉంటుంది. అదేవిధంగా నేను ఆ పిన్ క్లిక్ చేస్తాను. ఆ పిన్ క్లిక్ చేయగానే నా అకౌంట్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత నా మొబైల్కి ఓటీపీ వస్తుంది, లేదా మెయిల్కి కూడా ఓటీపీ వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఓటీపీ రాలేదు, కానీ కొన్నిసార్లు ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ అయిన తర్వాత మనం లాగిన్ అయిపోతాం అన్నమాట. మొబైల్లో లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ వ్యూ ఆల్ అని ఉంది కదా కింద, ఇక్కడ ఈ కింద వ్యూ ఆల్ మీద క్లిక్ చేయగానే మనకి సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ దగ్గర మనం సిబిఎస్ఈ అని క్లిక్ చేసి సెర్చ్ చేయాలి. సెర్చ్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుంది. దీంట్లో మొత్తం 24 డాక్యుమెంట్స్ ఉంటాయి. దాంట్లో మీరు ఇక్కడ చూడండి, లాస్ట్ వన్ ఉంటుంది అనమాట, టీచర్ ఎలిజిబిలిటీ అని ఉంది కదా. ఈ టీచర్ ఎలిజిబిలిటీ దగ్గరికి వచ్చేసేసి మనకి సీటెట్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ ఉంటుందన్నమాట. ఆ రోల్ నెంబర్ అనేది మనం ముందు తీసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇయర్ సెలెక్ట్ అని ఉంది కదా, ఆ ఇయర్ సెలెక్ట్ దగ్గర ఇక్కడ మీరు చూస్తే 2026 ఫిబ్రవరి అని ఉంది కదా. నేను అప్పుడు సీటెట్ క్వాలిఫై అయ్యాను కాబట్టి 2026 ఫిబ్రవరి అనేది సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయాలి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మన సీటెట్ యొక్క రోల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. నా రోల్ నెంబర్ వచ్చేసి 200205317. నా రోల్ నెంబర్ క్లిక్ చేసిన తర్వాత గెట్ డాక్యుమెంట్ అని క్లిక్ చేస్తే ఫెచ్చింగ్ డాక్యుమెంట్ అని పడి ఆటోమేటిక్గా మీరు కనుక సీటెట్ అనేది క్వాలిఫై అయి ఉంటే ఆటోమేటిక్గా మీ డాక్యుమెంట్ అనేది లోడ్ అయిపోతుంది. ఆల్రెడీ నేను నా సీటెట్ డాక్యుమెంట్ అనేది డౌన్లోడ్ చేసేసాను, అందుకే ఇక్కడ రిక్వెస్ట్ ఈజ్ పెండింగ్ అని ఉంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు అది చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నా డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి కదా. వ్యూ ఆల్ అని క్లిక్ చేశాను. వ్యూ ఆల్ అని క్లిక్ చేసిన తర్వాత నా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ సర్టిఫికేట్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మనకి సీటెట్ అనేది ఇక్కడ చూసారా, డిజిలాకర్ వెరిఫైడ్ అని ఉంది. ఇది మనకి 100% జెన్యూన్ ఒరిజినల్ సర్టిఫికేట్ అనమాట. మనం ఏదైతే లాస్ట్గా సీటెట్ రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు ఏదైతే మార్క్ షీట్ మనకు రిలీజ్ అయిందో అది 100% ఒరిజినల్ కాదు. ఇది మనకు 100% ఒరిజినల్ అనమాట. దీన్ని మనం జిరాక్స్ తీపించుకుని దీన్ని మనం సేఫ్టీగా దీన్ని ఉంచుకోవాలి. ఈ విధంగా డిజిలాకర్లో సీటెట్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.